కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఇక చివరి 2 దినాలు మనం ఈ కృతజ్ఞత కూడికల్లో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈరోజు రేపును కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు తప్పకుండా దేవుని మహాజ్ఞానాన్ని వినడానికి దైవ గ్రంథాన్ని తప్పక పరిశీలన చేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. గత పాఠం చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. యోధా పత్రిక నుండి మనం ఎన్నో విషయాల్ని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ యోధా పత్రికని మరి పరిశీలన మరి మనం చేస్తూ ఉన్నాం. ఈ యోధా పత్రిక పరిశీలనలో ఈ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకోవాలని ఆశ కలిగి ఈ వారపు దినాలు దీని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మరి ఇప్పటికే మరి సోమ మంగళ బుధ గురు 4 దినాలు అయిపోయినాయి. ఇక మిగిలింది 2 దినాలు మనకున్నాయి. ఈ 2 దినాల్లో కూడా ఈ అధ్యాయాన్ని పూర్తి చేయాలి. కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు మరి మీ ఆలోచన అంతా కూడా దైవ నీతి పైన, దైవ వాక్యం పైన పెట్టండి. మనం ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా చూసింది అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధల గురించి యోధా గారు ఈ పత్రికను వ్రాసినట్లుగా మనం దైవలేఖనాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమైంది. అయితే నిన్న పాఠంలో నేర్చుకున్నాం, ఎవరైతే ఈ అబద్ధ బోధలకు తావిస్తారో, ఎవరైతే ఈ అబద్ధ బోధలను గౌరవిస్తారో వారు అత్యంత ప్రమాదంలో పడుతున్నారు. ఎంతటి ప్రమాదంలో పడుతున్నారు అనే విషయాల్ని, కొన్ని వాస్తవ భావాలను దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియపరిచారు. ఇజ్రాయేలీలు ఎలా ప్రమాదంలో పడ్డారో 10 మంది మాట నమ్మి, అదేవిధంగా దేవదూతలు ఎలాగ ప్రమాదంలో పడ్డారో సాతాను యొక్క మాట నమ్మి, అలాగే మరి మనం నోవాహు కాలంలో ఆయన మాట నమ్మకపోవటం వల్ల ఎంత ప్రమాదంలో పడ్డారో, అలాగే సొదొమ గొమొర్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని మాట నమ్మకపోవటం వల్ల ఎంత ప్రమాదంలో పడ్డారో, ఇలాంటి ముఖ్యమైన విషయాలు, అబద్ధ బోధను నమ్మితే కలిగేటటువంటి ప్రమాదాల గురించి మనం గత పాఠంలో నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఈవేళ పాఠం వింటూ ఉన్నట్లయితే దయచేసి దీని ముందు పాఠాలు సిఓసి మండపేట యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి. దయచేసి వాటిని కూడా రిఫర్ చేయండి, వాటిని కూడా వినండి. విన్న తర్వాత ఈ పాఠాన్ని వినమని కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా యూట్యూబ్లో చాలా పాఠాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరిశీలన చేస్తే అసలు దేవుని ఉన్నతమైన జ్ఞానం ఏమిటన్నది మీకు అర్థమవచ్చు. లేదు ఇంకా నేర్చుకోవాలని మీకు ఆశ కలిగి ఉన్నట్లయితే సిఓసి మండపేట ఫేస్బుక్లో వందలాది పాఠాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు విని అసలు సంగతులు ఏమిటి బైబిల్లో అనేది నేర్చుకోవచ్చు. ఏదేమైనా మీరు వినే మనసు కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతూ, ఇది ఎవరినో దూషించటానికి కానీ, నిందించటానికి కానీ, అవమానపరచటానికి కానీ మేము చేస్తున్న ప్రయత్నం కాదని మొదట మీరందరూ సహృదయంతో, ప్రేమతో గ్రహించాలని కోరుతూ మీ అందరి ముందుకు ఈ పాఠాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి అబద్ధాన్ని అబద్ధంగా మరి ఖండించాలి, సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒప్పుకునే మనసు వినే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అలాగే క్రీస్తు ప్రభు ద్వారా నేను తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యోధా పత్రికలో మనం నేర్చుకోవాల్సిన చాలా సంగతులు ఉన్నాయి కనుక కొంచెం త్వరగా నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మనం 8వ వచనం వరకు కూడా గత రాత్రి పాఠంలో మనం నేర్చుకుని ఉన్నాం. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉన్నట్లయితే నిన్నటి పాఠం ఇవి అప్లోడ్ అయ్యి ఉంది. నిన్నటి పాఠం అప్లోడ్ అయ్యి ఉంది యూట్యూబ్లో, అలాగే సిఓసి మండపేటలో కూడా ఉంది. అందులో కూడా మీరు ఫేస్బుక్లో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. నిన్నటి పాఠం కూడా వినండి, వినని వారు ఎవరైనా ఉన్నట్లయితే. ఈరోజు 9వ వచనం నుంచి మనం క్రిందకి చదవబోతూ ఉన్నాం.
మనం 9వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. దయచేసి గమనించాలి, నేను చదువుతున్నాను, చూడాలి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు ఎక్కడికి వెళ్ళాడో దేవుడు చూడండి. పరిశుద్ధాత్ముడు ఈ సబ్జెక్ట్ని ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి. ఎక్కడికి తీసుకెళ్ళబడింది అంటే, ఈ విషయాన్ని మనం లోతుగా గమనిస్తే, ఎక్కడో మికాయేలు ప్రధాన దూత, ఆ తరువాత మోషే కాలం నాటి సబ్జెక్టుకి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని వెళుతున్నాడు. అసలు ఇది అబద్ధ బోధకుల గురించిన సంగతి కదా, మనకి ఇక్కడ యోధా గారు నేర్పుతున్నారు. మరి మికాయేలు గారి గొడవ దేనికి అని మనం ఆలోచించవచ్చు. దానికి ఆన్సరు, సమాధానం అక్కడే లేఖనాల్లో మనకు కనబడుతుంది. మనం దయచేసి చూద్దాం. మీ మనసంతా అక్కడ పెట్టండి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనే మాట అక్కడ రాయబడింది. అసలు ఈ మాట ఏమిటి గమని అర్థం కాదండి. ఈ మాట ఏమిటి? ఇక్కడ మనం అబద్ధ బోధకి దేవదూతలు కూడా లొంగిపోతున్నారు అనే భావాన్ని నిన్నటి పాఠంలో నేర్చుకున్నాం. అబద్ధపు మాటలకి, అబద్ధపు బోధకి దేవదూతల సైతం లొంగిపోతూ ఉన్నారు. మనం 6వ వచనంలో ఆ భావాలను నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవదూతలు కూడా ప్రమాదంలో పడుతున్నారు అబద్ధాలను నమ్మి అనే సంగతి 6వ వచనం మనకు తెలియపరిచింది. అంటే ఎవరు చెప్పిన అబద్ధాలను నమ్మి దేవదూతలు ప్రమాదంలో పడ్డారు అని అంటే, అపవాది దేవదూతలను కూడా ట్రాప్ చేస్తున్నాడు అనే సంగతి మనం ఇక్కడ గ్రహించాలి. అంటే ఈవేళ ఈ మనుషులందరూ అబద్ధ బోధకులు ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారు చిత్తవృత్తిలోంచి అబద్ధాన్ని ఎంచుకున్నవారు కాదండి. వారందరూ మనకలాంటి మనుషులే. వారందరూ కూడా, ఇంకొక మాటలో చెప్పాలంటే, మనందరికంటే యోగ్యకరమైనటువంటి ప్రార్థనా పరులు ఉన్నారు అందులో. మనందరికంటే యోగ్యకరమైనటువంటి నీతిమంతులు ఉన్నారు అందులో. మనందరికంటే యోగ్యంగా దానాలు చేసేవారు, ధర్మాలు చేసేవారు ఉన్నారండి ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల్లో. వారందరూ తప్పుడు మనుషులనే భ్రమలో ఉండటం పొరపాటండి. వారిలో చాలామంది ఎన్నెన్నో త్యాగాలు చేసి మంచి పనులు చేసేవారు ఉన్నారు. కాకపోతే చిన్న దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, వారు అపవాది యొక్క బోధకి త్రావిచ్చారు. అపవాది బోధిస్తున్నాడా? ఆది కాలం నుంచి బోధిస్తున్నాడు వాడు. అందుకనే మనకు టైం లేదు. యోహాను సువార్తలు అంటాడు, వాడు అబద్ధమునకు జనకుడు. ఎవరు అంటే, అపవాది ఆది నుంచి కూడా అబద్ధాన్ని పుట్టిస్తూ వచ్చాడు. అలా అపవాది ఆది నుంచి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన అబద్ధాన్ని ప్రోత్సహించే వర్గాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్న వారిలో చాలామంది గొప్ప గొప్ప వారు, బిరుదాంకితులు కూడా పడిపోయారు. అది ఎక్కడ మనం దురదృష్టంగా భావించాలి. మంచివారు ఉన్నారు అందులో, నీతిపరులు ఉన్నారు అందులో, భక్తి కలిగిన వారు, ఎంతో ప్రార్థనాశక్తి కలిగిన వారు ఉన్నారు అందులో. వారందరినీ మనుష్యులుగా వారిని నేను తప్పు పట్టడం లేదు. వారందరూ నాకంటే యోగ్యులుగానే వారిని ఎంచుతున్నాను. మనుషులుగా వారిని ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. అయితే వారు ఎవరికి ఉపయోగపడుతున్నారు అనేది వారు గ్రహించలేకపోతున్నారు. వారు దేవునికి ఉపయోగపడుతున్నారా లేదా అపవాదికి ఉపయోగపడుతున్నారా అన్నది గ్రహించలేకపోతున్నారు. మరలా ఏమనుకుంటూ ఉన్నారు అంటే, మేము ఇంత బైబిల్ నేర్చుకున్న వారం కదా, మమ్మల్ని ఎలా మోసం చేయగలదు అపవాది అని అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాను, దేవదూతల సైతం పరలోకములో దేవుని సన్నిధిలో నిత్యము ఉండే దేవదూతల సైతం వాడు మోసగించగలుగుతున్నాడు అంటే, ఇక మనం ఎంత, మన బ్రతుకెంత అన్నది ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. అంటే మనల్ని కూడా వాడు మోసం చేయగలడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలని కోరుతా ఉన్నాను. భ్రమలో మనం బ్రతకటం కరెక్ట్ కాదని నేను కోరుతా ఉన్నాను.
భ్రమలో మనం ఉండటం కరెక్ట్ కాదని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ మీకు విషయం చూపిస్తున్నాను చూడండి. మిఖాయేలంతటి వాడి దగ్గరికి వెళ్ళేటటువంటి సాతాను పడగొట్టడానికి. అదండి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అవసరమైతే ఏం చేస్తాడట తెలుసా? అపవాది వాదిస్తాడట. దేని కొరకండి? సత్యం కొరక, అసత్యం కొరక? అసత్యం కొరకు వాదిస్తాడట. ఇంతకీ ఏ సబ్జెక్టు మీద వాదించాడు? అయితే మోషే గారి శరీరం కొరకు వాదించాడట మిఖాయేలుతో. బహుశా ఏ రీతిని వాదించుండొచ్చు మనకి ఎక్కడ సరిపోయేటట్టు ఉంది. నేను అందుకు డెప్త్లోకి వెళ్తే ఇక్కడ మునిగిపోతాం మనం. నాకు ఈ ఒక్క వచనం ఈ వేళ 2 గంటలు సరిపోదు. కానీ మరి అధ్యాయం అంతా అవ్వాలంటే ఎక్కడ అయ్యే పని గర్బట్ల. వాస్తవానికి ఏ సబ్జెక్టు మీద వాదించుండొచ్చు? ప్రధాన దూత అయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, మీరు గమనించాలి. దేవుని దగ్గర అత్యంత దగ్గరగా నిలిచి సేవ చేసేటటువంటి హోదా కలిగిన వారు ఎవరంటే ప్రధాన దూతలాడు. గాబ్రియేలు, మిఖాయేలు అనేవారు దేవునికి అత్యంత దగ్గరగా చేరువలో ఉండి వారు దైవ సేవ చేసేటటువంటి దేవదూతలండి. అలాంటి వారి దగ్గరికే వీడు వెళ్ళిపోయాడు. ఎవడో అపవాది. అంటే అపవాదిని తక్కువ అంచనేస్తే చాలా ప్రమాదం. చాలామంది దైవ బోధకులు ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువగా అంచనా వేస్తున్నారండి. అపవాది మమ్మల్ని మోసం చేయటండి అని. అపవాది మిమ్మల్ని నన్ను మోసం చేయటం, మిఖాయేలంతటి వాడిని మోసం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఎలా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు మిఖాయేల్ని? ఒకసారి మీరు గమనించాలి. అసలు ఏం జరిగింది వారి మధ్య డిస్కషను? ద్వితీయోపదేశకాండంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండము తీసారా? 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. అక్కడ ఏమి వ్రాయబడిందో చూద్దాం మనం. 7వ వచనాన్ని చదువుతున్నాను. 176 పేజీ అండి. పాత నిబంధన గ్రంథము 176 పేజీ అండి. 7వ వచనం చదువుతున్నాను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. ఎవరండి? మోషే. ఆయన చనిపోయాడట. ఎప్పుడు? కింద చదువుదాం. అంత వయసులో చనిపోయాడట. 120 సంవత్సరాల వయసులో చనిపోయాడట. 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. ఎక్కడ చనిపోయారమ్మా? మోయాబు అనే దేశంలో చనిపోయేటండి. ఎవరో? మోషే గారు. మోయాబు దేశములో మృతి నొందెను. చాలా జాగ్రత్తగా చూడాలండి. మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఎవరో? మోషే గారు ఆ లోయలో పాతి పెట్టబడ్డాడటండి. ఆ లోయలో అతడు పాతి పెట్టబడెను. కానీ దాని తర్వాత మాట చూడండి. అతని సమాధి ఎక్కడనున్నదో, ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలీదు. ఎవరి సమాధి? మోషే గారి సమాధి ఎక్కడ పాతి పెట్టబడ్డారో ఎవరికి తెలియదటండి. అదొక సీక్రెట్ అనమాట, అదొక మిస్టరీ. ఆ సమాధి ఎవరికి తెలియదట. బహుశా ఇశ్రాయేలు ఎవరికి కూడా తెలియదు అనమాట. మరి ఎందుకు దేవుడు అలా చేశాడో తెలియదు. ఎందుకంటే యోసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడు ఇశ్రాయేలు జాతిలో, మనందరికీ తెలుసు, నీతిమంతుడైన. ఆయన చనిపోయిన తర్వాత తన అనుచరులతో లేదా తన పిల్లలతో ఏమని చెప్పాడు తెలుసా? నా ఎముకలు ఎక్కడ ఉన్న చోదు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. అంటే నా శల్యములను తీసుకుని వెళ్ళండి అన్నాడు. అంటే పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళ శల్యాన్ని వారు కూడా మోసుకుని వెళ్ళారు. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి, ఆ దేశానికి అక్కడ తీసుకుని పోయేవారండి ఆ శల్యాలు అంటే
ఎముకలి మిగిలిన వగైరా వగైరా అంత బాడీలో ఉన్నటువంటి ఏవైతే చీకుపోయి నాశనం అయిపోయి ఉంటాయో అవన్నీ మోసుకుని వెళ్ళారు. అలా మోషేను కూడా మోసుకుని వెళ్తున్నాడు. మరి దేవుడు ఎందుకు చేశాడో తెలియదు. దాని మీదకు వెళ్తే పెద్ద పాఠం ఉంది. దేవుడు ఎందుకు చేశాడో తెలీదు, కానీ మోషే ఆ శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియజేయలేదట, ఎవరికి తెలియపరచనివ్వలేదట దేవుడు. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే అపవాది ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్ పట్టుకున్నాడండి, ఈ టెక్స్ట్ పట్టుకున్నాడు. ఎవరో అపవాది. ఇప్పుడు మోషే గారు ఎక్కడ పాతి పెట్టబడ్డారో తెలియదు కదా ఎవరికని. ఇప్పుడు దేవదూత గారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరో అపవాది. దేవదూత గారి దగ్గరికి వెళ్ళి మిఖాయేలు గారితో అంటున్నాడట, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండేవాడు కదా, నీకు తెలియకుండా తొడతటే. అదనమాట టెక్నిక్. నీకు తెలియకుండా ఉంటుందా? సీక్రెట్ ఆ మాత్రం నీకు చెప్పడా? ఎవరో దేవుడు. తెలివితేటలండి. అలాగే ఇక్కడ సంఘాల్లో కూడా ఎలాంటి చిచ్చులు పెడుతుంటుందో తెలుసా సాతాను. బిషప్ గారు కూడా తిరుగుతావు, ఆ మాత్రం నీకు ఆయన ఎంత సంపాదించుంటాడో నీకు తెలీదా? ఎక్కడెక్కడ దాస్తున్నాడో. ఇప్పుడు పిల్ల కట్నం ఎంత ఇస్తాడు ఆ మాత్రం నీకు తెలీదా? అబ్బాయి కట్నం ఎంత తీసుకుంటాడు ఆ మాత్రం తెలియదట నీకు. ఇంకెక్కడ దాచేయడం, ఎక్కడన్నా స్థలాలు కొనడం ఆ మాత్రం తెలియదు. ఈ టైపులు కొడతాడు అనమాట. కూడా ఉన్నోడికి ఏమనిపిస్తుందంటే, నన్ను కూడా తిప్పుకోవటమే చూస్తున్నాను కానీ నాకు ఎప్పుడు ఏం చెప్పట్లేదు, అయితే నాకు చాలా డ్యామేజ్ చేస్తున్నాడు, ఇది ఆయన సొమ్ము తినేస్తున్నట్టు మనం. అంటే సైతాన్ యొక్క ఉచ్చు అలా పెడద్దండి. నువ్వు అంత బాగా తిరుగుతావు, ఏనాడే ఇంటికి పిలిచి పైకి పిలిచి భోజనం పెట్టాడే నీకు? అదనమాట సాతాన్ యొక్క టెంప్టేషన్స్ అయ్యి. ఇప్పుడు అపవాది మిఖాయేలు గారి దగ్గరికి వెళ్ళి కొట్టాడు అంటే వాడు టాలెంట్ చూడండి. ఇది ఎక్కడ గొడవ, ఎక్కడ సబ్జెక్టు, అక్కడ సబ్జెక్టు, ఎక్కడో మోషే కాలంలో సబ్జెక్టు పట్టుకుని ఆ మోషే కాలం బహుశా అప్పుడు వాదనే ఇది ఇప్పుడు యోధా గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు బహుశా అక్కడికి వెళ్ళాడు మిఖాయేలును కూడా పడగొట్టడానికి, కానీ మిఖాయేలు గారు లొంగల. మిఖాయేలు గారికి ఏ ట్యాబ్లెట్ వేసి ఉండొచ్చు అంటే, మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలీదు. నిజమే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు ఆ మాత్రం నీకు చెప్పుండడా అని కొట్టేటప్పటికీ మిఖాయేలు గారు ఇక మైండ్ బ్లాక్ అవ్వాలి. నిజమే, దేవుని సన్నిధిలో ప్రధాన దూతను నేను, నాకు చెప్పకుండా అసలు దేవుడు ఇంత నడిపించటం ఏమంత అలా అనుకున్న వాళ్ళందరూ పడిపోయారని చదివాం మనం. అలా చాలామంది అనుకున్నారండి దేవదూతలు. అందుకనే తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే చాలా ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని అనేక మంది దేవదూతల్ని వారి ప్రధాన పోస్ట్ పోలో నుంచి పడగొట్టాడు వీడు. ఎవరో అపవాది పడగొట్టేశాడండి. అలా పడగొట్టబడినప్పుడు వాళ్ళందరూ కటికి చీకటి గల బిలములోకి త్రోసివేయబడ్డారట. అలాగే మిఖాయేలు గారిని కూడా తోసేద్దాం అనుకుంటే మిఖాయేలు గారు బహుశా దైవనీతి కలిగిన వాడు. అందుకని ఆయన ఏమన్నాడట, అతనికి తెలియదు, ఆ సబ్జెక్ట్ తెలియకపోవటం వల్ల ఆయన ఏమన్నాడు చూడండి. యోధా పత్రికలకు వెళ్ళిపోదాం. యోధా పత్రికలకు వెళ్ళిపోదాం. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని సింపుల్గా సరిపెట్టాడట. అంటే ఇంకా మీరు గమనించారో లేదో, అంత సింపుల్గా వదిలేదటండి ఈ వాదన. ఎవరో అపవాది టార్చర్ చేస్తున్నాడట మిఖాయేలు గారిని. నీకు తెలీదా అని టార్చర్ పెడుతుంటే ఈ టార్చర్ ఆయన తట్టుకోలేక, అంటే దూషణ మాటలు కూడా వచ్చేటంత స్థితికి తీసుకెళ్ళిపోడట. మీకు అక్కడ పాయింట్ అర్థం కావాలి. దూషణ మాటలు అంటే చివరికి కాని మాట నోట్లోంచి వస్తుందేమో అన్నంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు అపవాది. ఇక ఏం చేయాలో కూడా మిఖాయేలు గారికి అర్థం కాక తెగింపక, దూషిస్తే మళ్ళీ నేను నరకానికి పోవాలరా, పాతాళానికి పోవాలరా అని మిఖాయేలు గారు ఆలోచించుకుని తెగింపక తీర్పు తీర్చుకునేవాడు దేవుడు ఆయన చూసుకుంటాడు నీ సంగతి అని చెప్పి సింపుల్గా సైడ్ అయిపోయాడట.
సింపుల్గా సైడ్ అయిపోయాడు. ఈ విషయం మనకెందుకు చెబుతున్నాడు యోధా గారు? అసలు అబద్ధ బోధకులు కూడా ఏమిటి, ఈ సబ్జెక్టుకి సంబంధం ఏంటి? ఇప్పుడు దాని తర్వాత వచ్చిన చూద్దాం. చూడండి, దాని తర్వాత వచ్చిన 10వ వచనం. వీరైతే, ఎవరైతే తెలుసా? రైట్, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అయితే, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి. ఎంతగా మిఖాయేలు గారు ఆ విషయం తెలుసుంటే చెప్పేసుండు. మోషే గారి శరీరం ఎక్కడుందో చెప్పేసుండు. అది ఆయనకి తెలియదు కాబట్టి ఏమని చెప్పాడు? తెలియదని చెప్పేశాడు. నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి తెలియదని చెప్పేశాడు. ఎంత సింపుల్గా తప్పించుకున్నాడు చూడండి. కానీ చాలామంది అబద్ధ బోధకులు అట్టండి, వారికి తెలియని విషయాల గురించి తెలియదని చెప్పకుండా, అర్థమైందమ్మా? వారికి తెలియని విషయాలు ఏమైనా ఉంటే వారు తెలియదని చెప్పకుండా ఏం చేస్తున్నారో తెలుసా? 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై శరీరరీత్యా పోరాడేస్తున్నారండి. చివరికి అవసరమైతే శారీరకంగా దెబ్బలు కొట్టడానికి కూడా చూస్తున్నారండి దొంగ బోధకులు. అందుకని అక్కడ దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. కనీసం మిఖాయేలు గారికి ఉన్న మంచి మనసు కూడా వీరికి లేదు. ఆయన సింపుల్గా తప్పించుకున్నాడు. తెలియదంటే తెలియదని తప్పించుకున్నాడు. కానీ వీళ్ళ నమ్మిన సిద్ధాంతాలకే ఏమైపోతున్నారో తెలుసా? మిగిలిన విషయాలేమో తెలియవు. వీరి తాతల దగ్గర నుంచి ఆ సిద్ధాంతాలను పట్టుకుని నమ్మేసి ఉన్నారు. ఆ నమ్మేసిన సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు, బైబిల్కి వ్యతిరేకమైన సిద్ధాంతాలు. అవి ఎవరైనా చెప్పారనుకోండి, వారిని ఆ మహాత్ముల్ని, పై వచనంలో చదివాం, మహాత్ముల్ని కూడా దూషిస్తున్నారు, ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని చదివాం. అవునా? అంటే ఇంక తెగించేస్తున్నారన్నమాట. చివరికి నిజం చెప్పిన వారిని కొట్టడానికి కానీ లేదా ఇంకా ఏదైనా చేయటానికి కూడా వారు తెగించేస్తారట. ఎందుకంటే వారి వాదన అంతగా వాదిస్తారట. చివరికి ఇందాక మిఖాయేలు గారికి విసుగు పుట్టేటంత వాదన చేసేడు వాడు అపవాది. ఎందుకంటే కాని మాట అయినా పలుకుతాడేమో అని. అలాగే మనల్ని కూడా రెచ్చగొట్టేస్తారట. ఎందుకంటే అతనికి తెలిసిందేమో కొంచెం, తెలియదేమో చాలా ఉంది. కానీ చివరికి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండదో తెలుసా? వివేక శూన్యములకు మృగములలాగా ప్రవర్తిస్తారట. ఎలాగా? వివేక శూన్యములకు మృగముల వలె, అంతేనా? మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు. అంటే వాళ్ళకి తెలిసినవి ఏవైతే తాతల తండ్రుల దగ్గర నుంచి మా నాన్నగారు ఎలా చెప్పాడండి, మా తాతయ్య గారు బైబిల్ ఎలా చెప్పిందని మాట్లాడండి. మీ పాయింట్ ఎక్కడంటే నష్టపోతున్న వారు బైబిల్ ఏం చెప్పింది, అపోస్తులు ఏం చెప్పారని మాట్లాడరండి. మా తాతయ్య గారు ఎలా చెప్పారు, మా తండ్రి గారు ఎలా చెప్పారు, మా పూర్వీకులందరూ ఎలాంటి బోధలు చేశారు, వాళ్ళకి తెలిసినయ్యే. వాటి కొరకు ఎంత డిఫెన్స్కైనా తెగబడిపోతారట. ఇప్పుడు అందుకనే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురు, వాటి వలన ఎవరికి నాశనం తెచ్చుకుంటున్నారు? తమ్మును తామే నాశనము. ఎవరికైనా మనకే నష్టం లేదు వారు నమ్మకపోతే. సత్యం చెప్పాం, అపోస్తుల బోధ చెప్పాం. అపోస్తుల బోధ చెప్తే నమ్మకపోతే మనకేంటి నష్టం? నమ్మని వారికే నష్టం. కాస్త కిందకి వెళితే ఎంత బాధపడ్డాడో చూడండి యోధా గారు. అయ్యో వారికి శ్రమ. ఇదే మా ఏడుపు, మా బాధ ఇదే. ఈ సత్యం తెలుసుకోకపోతే, అపోస్తుల బోధ ఏమిటో తెలుసుకోకపోతే అయ్యో వారికి శ్రమ. ఏటట వారికి? దేవుడేమి నిర్లక్ష్యంగా విడిచిపెట్టేవాడు కాదండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిన. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి, ఎవరిని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటున్నాడు చూడండి. కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. కయ్యేను పరలోకం చేరలా, హేబేలు పరలోకి వెళ్ళాడు, ప్రాణం పోగొట్టుకున్నా. కయ్యేను ప్రాణంతోటే ఉన్నాడు, కానీ పరలోకి వెళ్ళే అర్హత కోల్పోయాడు. అందుకని వీళ్ళు ఇలాంటి అబద్ధ బోధకులు ఏం చేశారట తెలుసండి? కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని. ఆ మాటల మీద మనసు పెట్టాలండి. బహుమానము పొందవలెనని
బెలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఏ త్రోవలో పరిగెట్టారమ్మా? బెలాము నడిచిన తప్పు త్రోవలో. చాలా జాగ్రత్తగా వినాలండి. బెలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఏంటి పరిగెత్తటం? ఇంతకీ బెలాము గారు ఏమి నడిచాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. బెలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. మీరు మనసు పెట్టి ఆలోచన చేయమని కోరుతున్నా. స్విచ్ చేయండి. అక్కడ మనసు పెట్టి ఆలోచన చేయమని కోరుతున్నా. బెలాము నడిచిన తప్పు త్రోవలో వారు ఆతురముగా పరిగెత్తిరి. ఏంటి బెలాము నడిచిన తప్పు త్రోవ ఏంటి? ఏం తప్పు త్రోవలో నడిచాడు బెలాము గారు? చాలా శ్రేష్టమైన భాగాలని నేను మీకు చెప్తూ ఉన్నా. మనసు పెట్టాలండి. మనసు పెట్టి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా. ఏం తప్పు చేశాడు బెలాము గారు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మనకు అంత టైం సరిపోదండి. అంత టైం సరిపోదు. సంఖ్యాకాండము తీసారా? 22 అధ్యాయం 22 రాసుకోండి. సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. మనకు టైం సరిపోదండి నేను చదవటానికి. 22, 23, 24 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఏం రాయబడిందో చెప్పేస్తున్నాను చూడాలి. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని ఆక్రమించుకోవటానికి, లేదా దేవుడు వాగ్దానం చేసిన దేశంగా వారికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ దేశాన్ని వశపరుచుకోవటానికి ఇశ్రాయేలీలందరూ బయలుదేరి వెళుతున్నారండి. మనసు పెట్టాలి. కాకపోతే ఎన్నో దేశాన్ని జయించుకుంటూ వెళుతున్నారు. అక్కడ ఒక దేశాన్ని వాడు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దేశాన్ని జయించి వెళ్ళాలి. ఆ రాజును జయించి వెళ్ళాలి. ఆ దేశం ఏమిటంటే మోయాబు అనే దేశాన్ని జయించి వారు వెళ్ళాలండి. అయితే ఆ మోయాబు దేశానికి ఒక రాజు ఉన్నాడు. అది అన్య దేశం అనమాట, ఇజ్రాయేల్ దేశం కాదు. ఆ మోయాబు దేశానికి బాలాకు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆ రాజుగారు ఇజ్రాయేలీలకు దేవుడు సమర్థిస్తున్న శక్తియుక్తుల్ని ఆయన తెలుసుకుని, ఇజ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి దేశం ఓడిపోతుంది, ప్రతి రాజు చనిపోతున్నాడు అన్న సంగతి ఎరిగి బిలాము అనే ఒక ప్రవక్తని, దేవుని ప్రవక్తని ఆయన మనుషులు పంపించి అడగమన్నాడండి. ఏమని అడగమన్నాడంటే, ఇక ఆ దేవుని శక్తియుక్తులను కొట్టాలంటే ఆ ప్రవక్తకే సాధ్యం. ఆ ప్రవక్తే కనుక వచ్చి మన పక్షంగా నిలవబడి ఆ దేశ ప్రజల్ని, ఆ దేవుని ప్రజల్ని శపిస్తే మనం జయించగలమనే ఒక కుట్రపూరితమైనటువంటి కోణంలో ఈ ప్రవక్త గారి దగ్గరికి మనుషులు పంపాడండి. ఎవరో? బాలాకు అనే రాజు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఈ ప్రవక్త గారి దగ్గరికి మనుషులు పంపాడండి. అక్కడ మీరు ఒక అద్భుతమైన మాట రాయబడిందమ్మా. 22 అధ్యాయములో చూడాలి. 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడాలి. కాబట్టి నీవు దయచేసి వచ్చి, అంటే బాలాకు రాజు చెబుతున్నాడండి బిలాము అనే ప్రవక్తతో, నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఏ జనాలు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేయమంటున్నాడండి? శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. దైవ ప్రవక్తలకి ఇంత శక్తి ఉంటుందా? అందుకని మీరు చాలా చోట్ల చూడండి, ఎన్ని గొడవలు వచ్చినా దైవ సేవకుని కుటుంబం జోలికి, దైవ సేవకుని జోలికి వెళ్ళటానికి చాలామంది సాహసించరండి. ఎందుకు సాహసించరో తెలుసా? వారిలో ఏదో తెలియని అంతర్లీనమైన శక్తి ఉంటుందని.
అవి ఏ శక్తి కాదండి, దీని శక్తే. ఒకవేళ ఉంటే గిట్టే దీని శక్తే. దేంది? ఈ వాక్శక్తే. ఆ వాక్శక్తి దేవుడు ఆ పదాలని దేవుడు తన గ్రంథాన్ని మాట్లాడి 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 ఉండడాన్ని బట్టి సాధారణంగా దైవ సేవకులు మంచే పలకాలి. మంచి పలికితే మంచే జరుగుద్ది, చెడు పలికితే చాలా ప్రమాదం అండి. అందుకని సాధ్యమైనంత మట్టుకు శత్రువుల పక్షంగా కూడా చెడు పలకటానికి ప్రయత్నం చేయరు నిజమైన దైవ సేవకుడు. ఒకవేళ శత్రువు ఉన్నా కూడా అతనికి చెడు జరగాలని ఎప్పుడు దైవ సేవకుడు, నిజ దైవ సేవకుడు ఎప్పుడు కోరుకోడండి. శత్రువు దెబ్బతినాలని కోరుకోడండి, ఎప్పుడు కోరుకోడండి నిజమైన దైవ సేవకుడు. కొంతమంది కానుక ఇవ్వకపోతేనే శపించేవారు ఉన్నారండి, అది వేరే విషయం అనుకోండి, వారి దేవుడు చూసుకుంటే నాకు అనవసరం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడ గమనిద్దామండి. ఇక్కడ మంచి మాటలు మనం చూద్దామండి. ఇప్పుడు ఈ బిలాముతో రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ రాజుగారు, నువ్వు వచ్చి ఆ సైన్యాన్ని, ఇజ్రాయేల్ సైన్యాన్ని కనుక శపిస్తే నేను వాళ్ళ మీద జయం పొందేస్తాను, నువ్వు రావాలి ఎలాగైనా సరే అని కౌరుపెప్పాడట. ఆ క్రింద 7వ వచనంలో అద్భుతమైన మాట ఉందండి, దాని కొరకు నేను చదివిస్తున్నాను చూడాలి, లేకపోతే నోటి మాటతో చెప్పేద్దును. ఆ 7వ వచనంలో ఏముందో తెలుసా? కాబట్టి మోయాబు పెద్దలు, అంటే బాలాకు పంపిన మోయాబు పెద్దలను మిజ్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని, ఏ సొమ్మమ్మ? మళ్ళీ చెప్పండి, ఇదేంటిది సోది సొమ్మిటి? మీకు ఏమైనా అర్థమైందో లేదో? దానికి ఏ పేరు పెట్టాడు తెలుసా? సోదె సొమ్మును చేత పట్టుకొని. అంటే ఇప్పుడు బిలాముని ఎవరు లయించినట్టు? ఈ బిలాముని ఎవరు లయించి అతను ఆ డబ్బు పంపుతున్నాడు? సోదిగాళ్ళగా. మీకు అర్థం అలా? ఓ సోదిగాళ్ళ ఎంచి, ఒరు బాబా ఆ సోది ఏదో నా దగ్గరకు వచ్చి చెప్పరా, నువ్వు ఆ సోది చెప్తే కొన్ని ఏదో జరుగుద్దట, ఆ సోది చెప్పరా బాబు అని బిలాము గారిని ఆ సోది డబ్బు పంపించాడు. దానికి సోది డబ్బు అని పేరెట్టాడు, సోది సొమ్ము అని పేరెట్టాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి అడుగుతున్నా, లైన్లో వింటున్న వారిని కూడా అడుగుతున్నా, అసలు ఈ బిలాము గారి గురించి ఈ అబద్ధ ప్రవక్తల సబ్జెక్టులు ఎందుకు ఎత్తుకున్నాడంటే మీకు ఏమైనా అర్థమైందా? ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ఏ సొమ్ముకి పడిపోతున్నారో తెలుసా? నేను అనలేను. ఏమైనా అర్థమైంది? ఇప్పుడు ఏ సొమ్ముకు పడిపోతున్నారు వాళ్ళు? ఇప్పుడు అలాగే తయారయ్యారండి మహానుభావులు అందరూ. సోదె సొమ్ము, వాక్యం చెప్పడం మర్చిపోయారండి, నేను అనలేను ఇంకా నా నోటితో. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఏ సొమ్ము అంటే ఇది సోదె సొమ్ము. ఈ సొమ్ము చూసేటోడికి బహుశా కొంచెం ఎంత తోడైనా పడిపోతారు కదా. అసలు ఎక్కడా పడినోడు ఆ డబ్బు దగ్గర గ్యారంటీకి టెంప్ట్ అయిపోతాడండి. అది ఎంత తోడైనా పడగొట్టగలదండి. అందుకనే సాతాను బహుశా ఆ మంచి మార్గం ఎంచుకుందండి, ఈజీ మనీ అన్నమాట. వాక్యం చెబితే డబ్బులు ఎవరు ఇవ్వరండి. మీరు ఎత్తున్నారని మీకు తెలుసు కదా. నిజంగా వాక్యం చెబితే డబ్బు ఏమి రాదండి. అదే సోది చెప్పామనుకోండి, మామూలుగా కాదండి, దెబ్బకి నేను విమానం మీద తిరుగుతున్నాండి సోది చెప్తే. అవసరం సొంత విమానం వేసుకు తిరుగుతున్నాను అనమాట సోది చెప్పడం మొదలెడితే. ఎందుకంటే అంత టాలెంట్ ఉంది లోపల, అందరికంటే చెప్పగలను సోదే. కానీ చెబితే ఏమైపోతానని భయంతో చెప్పట్లేదు, ఎందుకంటే బిలామే మార్గం దానికి. ఇప్పుడు ఆ సోది సొమ్ము ఎంతటి వాడినైనా దెబ్బ కొట్టగలదండి. చివరికి బిలాము గారు ఏమైపోయాడో తెలుసమ్మా? ఆ వచ్చిన జనాంగాన్ని ఏం చేయాలని నిజంగా ప్రవక్త అయితే ఎంత వెటకారంగా ఉందా, ఏం పట్టుకొచ్చారా మీరు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారని పంపేయాలండి. ఈ రాత్రి కొండండి దేవుడు ఏం చెబుతాడో చూస్తానన్నాడట. మీకు అర్థం అవ్వలేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ రాత్రికి మా ఇంట్లో పడుకోండి, ఈ రాత్రి కనిపెడతాను నేను దేవుడి దగ్గర, ఆయన ఏం చెప్తాడో చూస్తాను, వెళ్ళమన్నాడా వెళ్దాం లేకపోతే ఆగిపోదాం అని ముందు పాపం మంచిగానే చెప్పాడండి. నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి మాటలు మాట్లాడను, నేను అలాంటి ప్రవక్తను కాదు, ఇలాంటి వాడిని కాదు, అలాంటి వాడిని కాదు, చాలా మంచిగా చెప్పాడండి, చాలా మంచి విషయాలు చెప్పాడండి.
వీళ్ళు ఏం చేశారో తెలుసా, మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చారండి. మళ్ళీ వచ్చేటడికి ఏం చెప్పారు తెలుసా, నీకు మామూలు బహుమతులు కాదట బాబు, ఏదో ఈ సొమ్మెట్టి ఇంకా గొప్ప గొప్ప సన్మానాలు అది ఇది అని బోల్డ్ కథలు చెప్పారండి. అవన్నీ రాజుగారు చెప్పాడండి, నిన్ను మామూలుగా కాదు ఎక్కడో కూర్చోబెడతాను అది ఇది అని చెప్పేటడికి ఆ రెండవసారి వచ్చేటప్పటికి ఈయనకి టెంప్ట్ అయిపోయి ఈ రాత్రి కాకుండా మరి ఏం చెప్తాడో చూస్తాం, దాన్ని బట్టి చేద్దాం అన్నాడట. మీకు ఏమైనా అర్థమైందో లేదో, దేవుడు ఏమన్నాడంటే ఆ రాత్రికి, దేవా ఏం చేయమంటావు అన్నాడట. వెళ్ళు అన్నాడట. దేవుడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడో తెలుసా, వెళ్ళు అన్నాడట. ఈయన అనుకున్నాడో వెళ్ళమంటున్నట్టున్నాడు నన్ను అనుకున్నాడట, ఏది శపించటానికి. తీరా బయలుదేరి వెళ్ళాడండి. బయలుదేరి వెళుతూ ఉంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటి తెలుసా, ఆయన ఏ గాడిద మీద అయితే ఎక్కి వెళుతున్నాడో ఆ గాడిదకి ఎదురుగుండా దేవదూత వచ్చి నిలబడదటండి. ఒక సందులో, ఒక ఇరుకు సందులో ఈ గాడిద తీసుకెళ్తుంది ఈయన్ని. ఓ దేవదూత గారు ఖడ్గం పట్టుకుని నిలబడదట. నిలబడితే గాడిద చూస్తుంది ఆ దేవదూత గారిని. చూసేసి వెనక్కి తిరగటానికి లేదు, ఇది గాడిదకి వెనక్కి తిరగటానికి లేదు, అది ఇరుకు సందు, రెండు గోడలు, ఈ పక్క గోడ ఈ పక్క గోడ. ఈ కంగారు ఎత్తిపోయి బెంబేలు ఎత్తిపోయి బిలాము గారిని ఏం చేసిందట తెలుసండి, ఈ గోడకోసారి రెండు నొక్కులు నొక్కిందట. మొత్తం లోపల ఈ గోడకి తాకిచ్చినడికి ఈయనకు ఒళ్ళు మండిపోయి, ఎవరికే బిలాము గారికి ఆ గాడిద మీద కూర్చుని ఒళ్ళు మండిపోయి దిగేసి చెత్తకొట్టాడు గాడిదని. చెత్తకొట్టేస్తే దేవుడు ఎంతటి శక్తిమంతుడంటే అప్పుడు గాడిదకి మానవ స్వరం ఇచ్చాడటండి, మాట్లాడమని మానవ స్వరం ఇచ్చాడట దేవుడు. అప్పుడు గాడిద మాట్లాడుతుందట, ఏమనో తెలుసా, అయ్యా నా యజమానువు నువ్వు, ఎన్ని సంవత్సరాల నుంచి నేను మోస్తున్నాను, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నేను తీసుకువెళ్ళాను, ఏనాడైనా నీ పట్ల ఈ విధంగా నేను ప్రవర్తించలేదన్నాడట. మరి ఎందుకు నన్ను ఎన్నిసార్లు మమ్మారు కొట్టావు, నేను ఎందుకు ప్రవర్తించానో గమనించకుండా ఎందుకు కొట్టావు అని అడిగిందటండి గాడిద. అప్పుడు మరి ఏమైంది అని అంటే, అదిగో అలా చూడు. అప్పుడు చూసాడట, కళ్ళు తేరు చూసేటడికి దేవదూత అప్పుడు కనపడదట. అప్పటి వరకు ఇతని కళ్ళకి దేవదూత కనబడలేదండి. అప్పటి వరకు ఈ మహానుభావులకు వాక్యం కూడా కనబడదండి. నా మాట ఏమైనా అర్థమైందా? ఈ అబద్ధ బోధకులకి దొంగ బోధకులకి వాక్యం కనబడదండి. అలాగే దేవదూత ఇక్కడ కనబడలేదట. కనబడకపోవటాన్ని బట్టి అప్పుడు దేవదూత అన్నారట బిలాముతో, ఏమయ్యా ఎవరిని శపించడానికి వెళ్తున్నావు నువ్వు, అసలు దేవుడు కాదన్నది నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వదిలిపెట్టేసిందండి. వదిలిపెట్టేస్తే ఈయన అక్కడికి వచ్చేసాడండి, బాలాక దగ్గరికి వచ్చేసాడండి. వచ్చి మళ్ళీ అక్కడ అంటున్నాడండి, ఈయన దెబ్బలు తిన్నాడు కదా, దేవుడు నాతో ఏం చెప్తే అదే చెప్తాను సోమా, దేవుడు నాతో ఏం చెప్తే అదే చెప్తాను సోమా, దేవుడు నాతో ఏం చెప్తే అదే చెప్తాను సోమా. ఇక్కడ కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో ఏం చెప్తే అదే చెప్తాను సోమా అన్నాడట. సరే దేవుడు నీతో ఏం చెప్తే అది చెప్పు అన్నాడట. ఆయన కూడా బలిపీఠం కట్టమన్నాడట. ఒక కొండ చివరి శిఖరానికి తీసుకెళ్ళి 7 బలిపీఠాలు కట్టమన్నాడట. 7 బలులు వేసాడట. పైకి వెళ్ళి వస్తాను, దేవుడు నాకు ఏం చెప్తే అది చెప్తాను అన్నాడట. పైకి వెళ్ళేవాడికి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు దేవుడు, ఒరే వాళ్ళ నా జనం, వాళ్ళ జోలికి కానీ వెళ్ళావా నీ సంగతి మామూలుగా ఉండదు అంటున్నాడు దేవుడు. ఆ మొక్క వచ్చి చెబుతున్నాడు రాజుగారికి. మళ్ళీ ఈయన అంటున్నాడట, నీకు ఇంకా బోర్డు పదవులు ఇద్దాం అనుకుంటున్నాను, కంగారు పడకే బాబు, నువ్వు ఏదోలాగా ఓసారి చెప్పించేవాడంటే మళ్ళీ టెంప్ట్ అయిపోయి మళ్ళీ ఈ మూలకి వెళ్దాం, ఆ కొండ ఎక్కుదామని ఆ కొండ ఎక్కారట. ఆ కొండ ఎక్కితే ఇజ్రాయేల్ సైన్యం వెనకాల నుంచి కనపడుతుందట, ముందు కనపట్లే. ఇక్కడ ఈ మొక్కనైనా చెప్పించవే బాబు అన్నాడట. కానీ మళ్ళీ దేవుడు నాతో ఏం చెప్తే అది చెప్తాను, మళ్ళీ 7 బలిపీఠాలు కట్టి 7 బలి పశువులు అర్పించాలి, నేను మళ్ళీ పైకి వెళ్ళి వస్తానన్నాడు. పైకి వెళ్ళాడు, మళ్ళీ తిట్టాడు దేవుడు. మళ్ళీ కిందకు వచ్చాడు, నా వల్ల కాదు దేవుడు చెప్పించొద్దు అంటున్నాడు. అలా ముమ్మారు జరిగింది. 3వసారి ఆ రాజు వదిలిపెట్టాడు, ఇతను వదిలిపెట్టాడు, ఆ స్టోరీ అయిపోయింది. ఇక్కడ మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, సోదె సొమ్ముకి అర్థమైందండి, సోదె సొమ్ముకి దేవుని ప్రజల్ని శపించటానికి పూనుకున్నాడయ్యా అంటే డబ్బెంత ప్రమాదకరమైంది ఏమైనా గమనించారా? ఇంకో విషయం తెలుసా మీకు? ఒక అద్భుతమైన మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. సైతాన్ని ఎంత టెంప్ట్ చేయగలడంటే, అదే సంఖ్యాకాండం 24 అధ్యాయం తీయండి.
24 అధ్యాయం 10వ వచనం చదువుదాండి. 10వ వచనం అండి. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. ఎందుకంటే చెప్పట్లేదు కదా, మరి చెప్పించట్లేదు. రాజుగారి కోపం వచ్చేసిందట. ఎవరి మీద? బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని, అంటే ఆయన చేతులు కొట్టేసుకుని కోపంతో బిలాము గారిని ఏం అనలేక, బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. డబ్బేమయింది? బలులీని దీవించింది వాళ్ళని. అర్థం అవ్వలేదా? ముమ్మారు దీవించితివి. కాస్త కిందకు చూద్దాం. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము, లేకపోతే నేను చంపేస్తాను. పరిగెత్తుకు బాగున్నాడట రాజుగారు. కానీ క్రింద అద్భుతమైన మాటను చూడండి. నేను నిన్ను, ఈ మాట చూడాలి ఎంత విచిత్రమో, నేను నిన్ను మిక్కిలి గణపరచెదనని చెప్పి తిని, నేను నిన్ను మిక్కిలి గణపరచెదనని చెప్పి తిని, కానీ యెహోవా నీ ఘనత పొందకుండా ఆటంకపరిచెనెను. ఏమర్థమైంది? నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెనెను. ఏ మాట మాట్లాడాడమ్మా? నువ్వు నమ్మిన దేవుడే నీకు నేను ఘనతనిద్దామనుకుంటే ఇవ్వకుండా ఆటంకపడుతున్నాడే, నీ దేవుడే ఆటంకపడుతున్నాడే అని చెప్పాడట. ఎంత రివర్సో చూసారా? నీ దేవుడే ఆటంకపడుతున్నాడు నేను ఘనత ఇద్దామనుకుంటే. అందుకనే నాకు టైం లేదండి. అందుకనే ఘనతైన, మేలైన, ఆస్తైన, అంతస్తైన, అందమైన, చందమైన, చదువైన, బలమైన, జ్ఞానమైన, ఈ భూమి మీద ఏ సంపత్తి అయినా అది దేవుని చేతుల్లోంచి పొందితేనే మేలు. దయచేసి అర్థం చేసుకోండి. ఈవేళ పెండ్లి కావలసిన బిడ్డలు కూడా నేను పదే చెబుతున్నాను. దాన్ని చాలామంది నమ్మటం లేదు. ఆడపిల్లలు భర్తలను పొందాలంటే దేవుణ్ణి అడిగే పొందండి తల్లులారా. మీకు శతకోటి నమస్కారాలు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసమ్మా? నాకు తెలిసిన తల్లిదండ్రులు ఉద్యోగస్తుడికి ఇవ్వాలనుకుంటున్నారు. ప్రతి ఓడు ఇదే డైలాగ్. ప్రతి ఒక్కడునండి ఆడపిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలని ప్రతి తండ్రి అనుకుంటాడండి. తప్పు కాదు, తప్పు అని నేను అన్నా. ఉద్యోగస్తుడికి ఎంతమంది ఉద్యోగస్తులు దొరికేస్తారమ్మా? ఇవాళ ఆ ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్స్ గురించి ఇందాక ఆఫీసులో మాట్లాడుకుంటుంటే కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను. చివరికి ఎంత మళ్ళీ ఎవరు అనుకున్నారు? పిహెచ్డీలు కూడా చేసిన వారు ఉన్నారు. అందులో ఎంఎస్సీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు. అంత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక చివరికి ఒక ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడట, ఒక ఆయన చెప్పులు అమ్ముతున్నాడటండి, మరొక ఆయన కిరాణా షాపులో పనికి వెళ్ళాడట. ఒక లెక్చరర్ గారు ఆ పనికి వెళితే ఆయన విపరీతం, నీకు లెక్చరర్ అని కూడా చూడకుండా చదువుకున్నవాడు అని కూడా చూడండి. వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళ పని వాళ్ళకి కావాలి కాబట్టి ఇక ప్రతి అడ్డమైన పని చేయించేస్తుంటే ఆయన తట్టుకోలేక ఉద్యోగం రజం చేసి అంటున్నారట. తల్లి, నిజంగా ఈ మాటలు పై అధికారులకు తెలియాలి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అంటున్నారట. చివరికి ఏదో ఉద్యోగాల్లో సంపాదించుకున్న బంగారం కూడా ఇవాళ తాకట్లు పెట్టేసి అమ్మేసి జీవనం బ్రతుకుతున్నామండి అని అంటున్నారటండి వారు. ఎంత దారుణమైన దుస్థితి ఈ కరోనా వల్ల భారతదేశానికి కాదండి, యావత్ ప్రపంచ దేశాలకు వచ్చింది. యావత్ ప్రపంచ దేశాలు బాధపడుతున్నాయి. నేనంటున్నా ప్రతి వారికి ఉద్యోగం కావాలి. ప్రతి వారికి ఉద్యోగం కావాలంటే దేవుణ్ణి ఉద్యోగస్తుడని అడక్కండి. నీకిష్టమైన బిడ్డని నాకు దయచేయమని అడగండి. తీరా ఉద్యోగస్తుడే వస్తాడు. ఒక తల్లి నాకు ఫోన్ చేసిందండి, ఒక సహోదరు లాంటి ఆమె నాకు ఫోన్ చేసి బాధపడుతుంది. మంచి ఉద్యోగం ఆమె భర్తది. అయ్యా, మీకు ఫోన్ చేస్తున్నాను, చిన్న సమస్య. నా భర్త ఉద్యోగం మీకు తెలుసు, నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, ఒక తమ్ముడు గారిలో మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా, నా బాధను వ్యక్తం చేస్తున్నాను తప్ప ఇంకేం కాదయ్యా. అంత జీతం పొందుతాడైనా ₹1 నాకు ఇవ్వడయ్యా, నా పిల్లలకి ఇవ్వడయ్యా, ఏం చేస్తాడో కూడా తెలియదయ్యా.
నాతో మాట్లాడ్డాయా ఇంటికి వచ్చి? నవ్వుతూ నా పిల్లలతో మాట్లాడిన రోజు గడపలేదయ్యా మేము. మా తల్లిదండ్రులు చేసిన పాపానికి నన్ను కంటగట్టారు, నేను భరిస్తున్నానయ్యా. మీతో చెప్పుకుంటూ ఒక తమ్ముళ్ళలాగా, మీ మొహం చూసి మీతో చెప్పుకుంటూ ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరిస్తారని ఒక భావం కలిగి మీతో చెబుతున్నానయ్యా అంది. ఉద్యోగస్తుడు అంటే పత్తివోడు మంచోడు ఉంటాడని అనుకోకండి. చాలామంది అదే ఫీలింగ్ అండి. అయ్యలారా, నేను మళ్ళీ చెబుతున్నా, మంచి భోజనం గుడిసెలో తిన్న పర్లా, నిజంగా భార్యాభర్తలో ప్రేమతో ఒక్క ముద్ద గంజి ముద్ద తిన్న పర్వాలా. అలాంటి భర్తలను అడగండి, అలాంటి భార్యలను అడగండి. యవనస్తులందరూ ఏదేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసేస్తున్నారు ఈవేళ. దానివల్ల ఎంత ప్రమాదం ఉందో తల్లిదండ్రులకు అర్థం కావట్లే, పిల్లలకు అర్థం కావట్లే, ఎవరికి అర్థం కావట్లే. దైవాన్ని అడిగి పొందండి. ఏం పొందినా దేవుణ్ణి అడిగే పొందండి. దేవుణ్ణి అడిగి పొందితేనే మేలు సుమా, లేకపోతే చాలా ప్రమాదం అని మనం చవి చూడాల్సి వస్తుంది. ఏదో పొజిషన్లో ఉన్నాడు, పొజిషన్లో ఆయన ఉన్నాడు, పొజిషన్ లేదంతే, పొజిషన్లో ఉన్నాడు. ఆయనకో పొజిషన్ లేదు, వ్యక్తిత్వంలో పొజిషన్ లేదు, సరైన యాటిట్యూడ్ లేదు. నరకం చూస్తారు. అర్థం చేసుకోమని ప్రేమతో కోరుతూ ఉన్నా. నేను చెయ్యాలి పెళ్ళిళ్ళు. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను, దేవా నీకు నచ్చిన బిడ్డలు ప్రసాదించు ప్రభువా. వాళ్ళకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్లేదు నాయన. చివరికి నువ్వు ఎవరిని తీసుకొచ్చి చేసుకోమంటే వాళ్ళు చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డలకి నువ్వు అనుగ్రహిస్తే చాలని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేతుల్లోంచి పొందాలనేది నా ఆశ. ఆయన చేతుల్లోంచి పొందామా నెమ్మదమ్మా. ముందు డబ్బు ఉన్నా లేకపోయినా, ఆనందం ఉన్నా లేకపోయినా, అసలు ఈ భూమి మీద మెడలో బంగారం ఉన్నా లేకపోయినా ఏముంటుందో తెలుసా? ముందు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇన్ని తగులు, ఇన్ని గొడవలు నేను తీరుస్తున్నాను, ఇన్ని గొడవలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. భార్య భర్తల సమస్యలు, ఇన్ని గొడవలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అవన్నీ తీర్చేటప్పటికి నాకు మెంటలేకపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఒకటే, నెమ్మది కోరుకోండి ముందు, ప్రశాంతత కోరుకోండి ముందు. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, అవి ఇవి గొప్ప ఇవన్నీ తర్వాత విషయం. అవన్నీ ఇవ్వాలనుకుంటే దేవునికి మనం లోబడి బ్రతకాల్సిందే తప్ప, దేవుని నీతిలో మనం అనుసరిస్తూ బ్రతకాల్సిందే తప్ప, ఎక్కడో వెతక్కండి తల్లి, ఎక్కడో వెతక్కండి. మీరేం కావాలనుకుంటున్నారో అవి కూడా ఇక్కడే వెతుక్కోండి. ఎక్కడ? ఒకవేళ నీకు నిజంగా ధనం కావాలా, ఇక్కడే వెతకండి. శ్రేష్టమైన ఇల్లు కావాలా, ఇక్కడే వెతకండి. ఎందుకంటే కొలసి పత్రిక 1:3 ఎప్పుడు మర్చిపోకండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరు యందు? క్రీస్తు అంటే ఎవరు? యోహాను 1:1 ప్రకారము ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. అంటే ఇప్పుడు ఎందులో ఉన్నట్టు ఇవన్నీ కేవలం వాక్యంలో ఉన్నాయి. మీకేది కావాలన్నా ఇక్కడి నుంచి పొందండి, ఇక్కడి నుంచి పొందండి. అలాగే దైవ సేవకుడు కూడా ఎక్కడి నుంచే పొందాలి, ఎక్కడి నుంచే పొందాలి. ఎక్కడి నుంచి పొందడం నేర్చుకోవాలి దైవ సేవకులు. ఎక్కడి నుంచి వస్తుందా అని అనుమానపడితే నీ వల్ల కాదు. నువ్వు అనుమానపడితే ఆ అనుమానమే నిజం అవుద్ది. ఎందుకంటే గత రాత్రి పాఠం నేర్చుకున్నాం. ఇశ్రాయేలీయులు ఏం మాట్లాడారో అదే చెవులారా విన్నాడని. ఎవరు విన్నారు? దేవాదేవుడు విన్నాడని చదువుకున్నాం మనం. సనుగులు విన్నాడట, వినడమే కాదు అట్లాగే చేసి. అందుకని ఎప్పుడు అపనమ్మకంతో నా జీవితం బాగుపడద్దా, నా జీవితం ఇంతేనేమో, నా పిల్లల బ్రతికింతేనేమో, ఎప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్లో మాట్లాడబోకండి. దైవానికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్మండి, అంతే. నమ్మండి. ఊహకందని కార్యాలు దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. మీ పిల్లల విషయంలో కూడా అలాగే చేస్తాడు. నమ్మండి, అందరి పిల్లల విషయంలో అలాగే చేస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి అదే మేలు జరుగుద్ది. అందుకనే బాలాకు దగ్గరికి వెళ్ళి పాడు సొమ్ము కొరకు వెళ్ళాడు. ఎవరో సోది సొమ్ము కొరకు వెళ్ళాడు బిలాము. అది రికార్డ్ అయిపోయింది ఏకంగా.
ఆ ప్రవక్త ఎక్కడో సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ప్రవక్తను పట్టుకొచ్చి యోధా పత్రికలో మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అతడు ఎంత తప్పు చేసి నోటైపోయాడో ఒకసారి గమనించండి. నమోదు చేయబడ్డాడో దేవుని దృష్టిలో ఒకసారి గమనించండి. ఇప్పుడు యోధా పత్రికలోనికి వెళదాం. త్వరగా యోధా పత్రికలోనికి వెళదాం. తీసారా? ఈ క్రింద మనం చదువుదాం. 10వ వచనాన్ని మళ్ళీ చదివి కిందకి వెళ్తున్నాను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. మళ్ళీ ఎవరిని ఎత్తుకున్నాడు? కయ్యేను గొడవ. కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. మరలా ఇంకొక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఎవరి కోరాహు? మనందరికీ తెలియాలి. మళ్ళీ చెప్తున్నా, తీయడానికి టైం లేదు, సమయం లేదు. మరలా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వెళితే కోరాహు చరిత్ర కనబడుద్ది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ కోరాహు అనే అతను ఒక యాజకుని యొక్క కుమారుడు, ఒక యాజకుని కుమారుడు. అయితే ఇశ్రాయేలీయుల మీద నాయకత్వాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే ఒక లేవి కుమారుడు. లేవీలు యాజక గోత్రం. యాజక గోత్రానికి సంబంధించిన ఒక లేవి కుమారుడు ఎవరో? కోరాహు. అయితే లేవీలందరి మీద అధికారమేమో లేదా యాజకత్వ అధికారమేమో అహరోనుకి ఇచ్చాడు దేవుడు. నాయకత్వం బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. వీళ్ళిద్దరూ పెత్తనం చేయటం చూసి తట్టుకోలేకపోయేటటువంటి కోరహు అనే అతను. వీళ్ళిద్దరు పెత్తనాన్ని తట్టుకోలేక పెద్ద బ్యాచ్ని తయారు చేసి ఆ బ్యాచ్ అంతటిని మోషే మీద అహరోను మీద తిరగబడేటట్టు చేసి వాళ్ళిద్దరి మీద ఒక యుద్ధం ప్రకటించాడండి. ఎవరో? ఈ కోరహు. యుద్ధం ప్రకటించి మోషే మీదకి అహరోను మీదకి వెళితే దేవుడు ఎంత కోపం పడ్డాడో తెలుసా? వీళ్ళందరినీ ఒక్క నిమిషంలో మోషే నువ్వు పక్కకు జరిగి వీళ్ళందరి సంగతి చూస్తానన్నాడు. మళ్ళీ మోషే గారు బ్రతిమలాడుకున్నాడు. అయ్యా వీళ్ళ తప్పు చేశారు కానీ వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు కాదు కదా, ఏదో ప్రోత్సహిస్తే వచ్చారు వాళ్ళందరూ అంటే. రైట్, ముగ్గురిని కలుపుకున్నాడండి. అభిరాము, దాతాను, అభిరాము, కోరహు, వీళ్ళ ముగ్గురు నాయకత్వం వహించారండి రెబల్ టీంకి. ఈ ముగ్గురు నాయకత్వం వహించారు. ఆ ముగ్గురులో ప్రధానుడు ఎవరో? కోరహు. చివరికి ఏం చేశాడు తెలుసా దేవుడు? వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాల సమేతంగా భూమి నెరవిడిచి లోపలికి లాగేసిందట. భూమి నెరవిడిచి లోపలికి లాగేసి మింగేసిందట అండి. అంత ప్రమాదాన్ని చోటు చేసుకున్నారండి. అందుకనే దైవనీతి మీద తిరగబడటం చాలా ప్రమాదం. దైవ సేవకుడు చెప్పిన సత్యానికి విరోధంగా మాట్లాడడం అంతకంటే ప్రమాదం. మనకు టైం లేక ఇవన్నిటి దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నా. ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అండ్ ఇప్పుడు కోరహు గురించి నేర్చుకున్నాం, బిలాము గురించి నేర్చుకున్నాం, కయ్యేను గురించి నేర్చుకున్నాం, మికాయేలు గురించి నేర్చుకున్నాం. ఇంకా కాస్త కిందకెళితే 12వ వచనం, వీరు నిర్భయముగా. ఎవరు వీరు? ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఎలాంటి వారు తెలుసమ్మా? వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు. ఏ భోజనం? మీతో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలో మీతో సుభోజనము చేయుచు. అంటే సుభోజనం అంటే మనతో కలిసి మంచి భోజనం దగ్గర కూర్చుంటారట. సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. ఎలాగెలగలగా? నిర్భయముగా. ఏ మాత్రం భయపడరటండి పోషించుకోవటానికి.
మేపు. ఆ కింద ఏమన్నాడు చూడండి, పుట్టినోట్లో. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ బ్రతుకేటట మేతట. వీళ్ళందరినీ, అమాయకులందరినీ తినేసి బలుస్తున్నారని రాశాడు. నేను రాయలేసమా? అమాయకులందరినీ తినేసి బలిసిపోతున్నారని రాశాడు బైబిల్లో. మేపుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక. ఆ మాటలు చూడాలి. ఎలాంటి వారు అంటాడు తెలిసేలో. పైకి, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, పైకి ఎలా కనబడతారు అంటే ఇలా చెబితే బాధ కలుగుతుంది. ఏమండి? వైట్ డ్రెస్, ఫుల్ వైట్, మూన్ వైట్. వేసుకోవద్దని అభిప్రాయం కాదు, అక్కడ రాయబడిన మాటలు నేను తర్జుమా చేస్తున్నాను అంతే. వారి మీద నాకు కించిత్తు కూడా కోపం లేదు. అక్కడ రాయబడిన మాటలు తర్జుమా చేస్తున్నాను. ఈ మూన్ వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పవిత్రుడు అని అనుకుంటే పొరపట్టట. అది చాలా గొప్పోడు అని అనుకుంటే పొరపట్టట. ఎందుకంటే మూన్ వైటేనట, కానీ నీరు లేని మేఘాలట. నిర్జల మేఘాలని మాటకు అర్థం ఏంటి? నీరు లేని మేఘాలు. దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యం లేని మూన్ వైట్ అనమాట. అది వాక్యం మాత్రం ఉండదు. వాక్యం వారి కడుపుకు వస్తే కనబడదు. పైకి వేషధారణ మాత్రం నెంబర్ 1. అది ఎక్కడ రాశాడు? అవి చూసి మోసపోతుందంట ఈ తరాలన్నీ. అయ్య బాబు, అంత అయ్యగారు అంత చక్కటి డ్రెస్ వేసుకుని అంత చక్కటి అని అనుకుంటున్నారట వీళ్ళు. ఇంతకీ వాళ్ళు ఏ భోజనం చేస్తున్నారు? మనతో ప్రేమ విందులో పాల్గొంటున్నారు, సుభోజనం చేస్తున్నారు. సుభోజనం చేసి మనకే దెబ్బ కొడుతున్నారన్న సంగతి ఎవరికి తెలియదట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే సుభోజనం చేసి వారినే నరకానికి తీసుకెళ్ళిపోతున్నారన్న సంగతి వారికి తెలియదట. వారికి తెలియదట నరకానికి మేము వెళ్ళిపోతున్నాం అనే సంగతి. ఎందుకంటే వారి వేషధారణ చూస్తే నెంబర్ 1గా కనబడుద్ది. పైనుంచి కింద వరకు ఒక అంగి, నెంబర్ 1 బిల్డప్. ఆ కింద చూద్దాం, ఇవన్నీ చెబుతున్నాడు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాయలు రాలిపోయి, మళ్ళీ చూడండి, వేళ్ళు కూడా ఒకసారి కాదట, 2 మార్లు పెళ్ళగింపబడిన వేళ్ళు. బయటికి తీసేసిన వేళ్ళు కలిగిన చెట్టు ఎలా ఉంటుందమ్మా? ఎండిపోయి ఉంటుంది. అలాంటి చెట్లుగా ఉండి పైకి బిల్డప్ కలిగి ఉన్నారట. పైకి బిల్డప్ అట. కింద చదువుదాం. తమ అవమానమును నొరుగు వెళ్ళగ్రక్కువారై. ఏదమ్మా? తమ అవమానమును నొరుగు వెళ్ళగ్రక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. కొన్ని చుక్కలు మార్గం తప్పి తిరుగుతున్నాడు పైన. ఎక్కడ? ఆకాశంలో. చుక్కలంటే ఏంటి? నక్షత్రాలు. ప్రతిదానికి ఒక ఆర్బిట్ ఉందండి. ఆర్బిట్ అంటే ఒక కక్ష అని అన్నారు తెలుగులో. దేవుడు ఆ కక్షలోనే తిరగమని దానికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు భూమి ఒక కక్షలో తిరగమని దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ కక్షలోనే తిరగాలి. ఒక్క సెకను మనకలాగే పెత్తనానికి వెళ్ళి వస్తానని అందనుకోండి, భూమి మొత్తం భూ ప్రపంచం మీద మనం ఒక్కరం కూడా మిగలం. అందుకనే మనల్ని అందరినీ బతికించటం కోసం ఇవన్నీ దేవునికి లోబడి బ్రతుకుతున్నాయండి. మనం అందరినీ బ్రతికించటం కోసం ఇవన్నీ దేవుడికి లోబడి బ్రతుకుతున్నాయండి. ఈ మధ్య తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయి తెలుసు కదా మీకు. దానికి కారణం ఏంటంటే తెలుసా? శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు తెలుసా? సెకండ్లో 1,00,000 వంతు స్లోగా తిరుగుతున్నట్ట భూమి. అర్థం అవ్వలేదు మీకు? సెకండ్లో. రోజును వెడగొడితే ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లలో 1 సెకండ్ తీసుకుని ఆ సెకండ్ 1,00,000 భాగాలు చేస్తే ఆ 1,00,000వ భాగం అంట స్లోగా తిరుగుతున్నట్టు. ఏది?
ఆ స్లోగా తిరగటం వల్ల తుఫాన్లు వస్తున్నాయట. అది కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఏది సెకండ్లో 1,00,000 భాగం స్లోగా తిరిగితే ఇన్ని తుఫాన్లు వస్తే ఒక్కసారి రెస్ట్ తీసుకుంటే ఏమవుద్ది కదా. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను, కాళ్ళు అవుతున్నాను, ఒక్క సెకండ్ ఒక్క గంట కూర్చుంటాను ఏమనుకోకుండా కనుక అందా ప్రళయం. అలాగే చొక్కలకు కూడా దేవుడు ఏం చేశాడట తెలుసా? ఒక మార్గం నిర్దేశించాడట. ఆ మార్గంలో తిరగాలి. కానీ కొన్ని చొక్కలు ఏం చేస్తాడో తెలుసా? పెత్తనాలకు వెళ్తున్నాయట. ఆ మార్గం తప్పి తిరిగే చొక్కలో ఆ చొక్కలను ఏం చేస్తున్నాడో తెలుసా? బ్లాక్ హోల్స్ అని ఉంటాయి. బ్లాక్ హోల్స్ అనే మాట ఇవన్నీ మీకు అర్థం కావు. అయితే బ్లాక్ హోల్స్ అంటే కృష్ణ రంధ్రాలని అంటారు వాటిని. కృష్ణ బెలం బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఆ బ్లాక్ హోల్ అనే పెద్ద పెద్దవి ఉంటారు అన్నమాట, అగాధాలు లాంటివి. ఎప్పుడైతే ఈ మార్గం తప్పి చొక్కాలకి వెళ్తాం మొదలెట్టిందో ఈ బ్లాక్ హోల్ మించగానే వెళ్ళిందా ఇది టక్మ లాగేది అట్ లోపలికి. మొత్తం ఆ చుక్కని అంత పెద్ద నక్షత్రాన్ని కూడా లోపల లాగి మింగేద్దటండి. అలాంటివి ఉన్నాయట అంతరిక్షంలో. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే అలా ఎలాగైతే మార్గం తప్పి తిరిగితే మింగేయబడుతున్నారో అలాంటి చుక్కలు లాంటి వాళ్ళటి వీళ్ళు ఎవరో అబద్ధ బోధకులు. కాకపోతే చుక్క సుమ అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే నక్షత్రమే, కానీ ఏ నక్షత్రం? అది మార్గంలో తిరిగే నక్షత్రం కాదు, మార్గం తప్పి తిరిగే నక్షత్రం. మరి ఆ తప్పి తిరుగుతున్నప్పుడు దాన్ని వెనకాల వెళ్తే మనం ఇకపోతే కిందకి వెళ్ళిపోదాం. 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అది వారికి కూడా తెలియదండి. మేమందరం సత్యం బోధించేస్తున్నాం, మేమందరం మా తాతల దగ్గర నుంచి నేర్చుకుని బోధ బోధించేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప అది వారికి కూడా తెలియదండి. అందులో అపోస్తలుల బోధ ఉందో లేదో తెలియదండి. ఎంతకీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల బోధ దగ్గరికి రాకపోతే ఎవ్వడు పరలోకం వెళ్ళండి. ఎందుకంటే మొదట్లోనే మనం చదువు 3వ వచనంలో ఒక్కసారి అప్పగింపబడిన పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏమమ్మన్నాడు అంటే ఇప్పుడు మనం అందరం దేని కొరకు పోరాడాలి అంటే సత్యం కొరకు. అంటే ఏది సత్యం? అపోస్తలుల బోధ అంటే ద్వారా వ్రాయబడిన గ్రంథం సత్యం, అపోస్తలుల ద్వారా బోధింపబడిన బోధ సత్యం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారికే చెప్పారు. నీకు నాకు చెప్పడం, నీకు నాకు ఎక్స్ట్రాలు చెప్పాల్సిన పని లేదు. దేవుడికి మళ్ళా ఏదో ఒక టైంలో కొన్ని చెబుతాను అని ఇక్కడ రాసాడు అనుకోండి, అప్పుడు ఆయన చెప్పాడట అది రైట్ అయి ఉండొచ్చు నమ్మొచ్చు. ఇక్కడ రాయలే. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో సమస్తం చెప్పేశాడు. మీకు రేపు ముగిస్తాను. సమస్తం చెప్పేశాడు. ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పటానికి ఇంకొక ఆయన ప్రవక్తగా రావటం, ఇంకొక ఆయన ఏదో మహాత్ముడిగా రావటం, ఇంకొక ఆయన ఏదో నాకు దర్శనంలో కనబడిందని రావటం, ఇలా ఎవరూ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు చెప్పింది మనం నమ్మితే అపోస్తలులకు మనం దూరంగా ఉన్నామని అర్థం. అపోస్తలుల బోధకు మరీ దూరంగా ఉన్నామని అర్థం. అపోస్తలుల బోధకు ఎప్పుడైతే దూరం అయ్యామో యేసు ప్రభువుకి మనం దూరంగా ఉన్నామని అర్థం. తద్వారా తండ్రికి దూరంగా ఉన్నామని అర్థం, పరలోకానికి దూరంగా ఉన్నామని అర్థం, నిత్య గాఢాంధకారానికి దగ్గరగా ఉన్నామని దాని అర్థం. గాఢాంధకారానికి చేరులో ఉన్నామని దాని అర్థం. అందుకనే ప్రతి బోధను నమ్మక అనే మాట రాయబడింది. నువ్వు పరిశీలన చేయి, నువ్వు నమ్మే బోధ కరెక్టా కాదా. ఇంత ఎవిడెన్స్లు చూపించాను ఏమండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నా, ఆన్లైన్లోనే మహామహులు చూడొచ్చు. మీకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ పెట్టండి, దూషణగా పెట్టకండి. ఎందుకంటే దూషించేవాడు పని ఎవరిదే? అపవాదిది. దూషిస్తున్నావంటే నువ్వు సత్యం, నువ్వు నమ్మిన దాని కొరకు నీకు పూర్తిగా తెలీదు, కానీ తెలిసిన దాని మీద దూషిస్తున్నావు. ఎందుకంటే మోషే గారి శవం ఆ బాడీ ఎక్కడుందో దేవదత్త గారికి తెలియదు కాబట్టి ఏమని హేరైనా నాకు తెలియదు, దట్స్ ఎనఫ్, అంతే. తెలీదని ఒప్పుకో. మా తాతయ్య గారు చెప్పారు, మా మామయ్య గారు చెప్పారు, మా పూర్వీకులందరూ ఇలాగే బోధించారంటే వాళ్ళు బోధించుండొచ్చు, నువ్వెందుకు బోధించాలి? ఆ తప్పు.
మా పూర్వీకులందరూ కూడా అబద్ధంలోనే బ్రతికారు. నేను మళ్ళీ చెబుతున్నా, మా పూర్వీకులు ఏదో పుట్టుకతోటి సత్యంలో లేము మేము. మా పూర్వీకులందరూ అబద్ధంలోనే బ్రతికారు. ఎవరో మహానుభావుడు చెప్పాడు ఇదంతా పట్టుకొచ్చి, రైట్, అదంతా సత్యమని గుర్తించారు, సత్యం వైపుకి మళ్ళారు. వాళ్ళు మళ్ళటం బట్టి మా భాగ్యం ఏంటంటే మా తల్లిదండ్రులు మళ్ళటాన్ని బట్టి ఈ సత్యం మా దగ్గరికి వచ్చింది. ఇది మీకు వేళ మేము చెబుతున్నాం. ఒకవేళ మా దగ్గరికి రాకపోయినా ఆన్లైన్లో మీ అందరికీ చేరుతుంది. దయచేసి ఎవరి మీద కోపం, కక్ష, భేదం ఏమీ లేదు మాకు. మీరందరూ నాకు ఫ్రెండ్సే, మీరందరూ నాకు హితులే. మతశాఖల బోధకులందరూ ఏదో తప్పుడు వారిని నేనంట్లా. నేను మళ్ళీ చెబుతున్నాను, నాకంటే మంచివారు ఉన్నారు, నాకంటే యోగ్యులు ఉన్నారు, నాకంటే గనులు ఉన్నారు, నాకంటే పేదలకి సేవ చేసేవారు ఉన్నారు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేసే పరులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను చేతులెత్తి గౌరవిస్తున్నాను. కానీ బోధ, మీరు బోధించే బోధ అపోస్తుల బోధకి సరిపోతుందా లేదా చూసుకోండి. ఒకవేళ చేత కాలేదు, అపోస్తుల బోధ ఏమిటి అని అడగండి, ఖచ్చితంగా చెప్తాం, ప్రేమతో చెప్తాం. కాబట్టి క్రిందకి అక్కడ చెప్పాడు, వారి కొరకు ఏముందట, గాఢాంధకారము నిరంతరం. మళ్ళీ చూడాలి, నిరంతరం అనే మాటకు అర్థం ఏంటమ్మా అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే అందులోకి ఒకసారి వెళ్తే అయ్యలారా, దానిలోకి వెళ్ళకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. అయ్యలారా, మేమన్నా ప్రాధేయపడుతున్నా, బ్రతికుండగానే సత్యం ఏంటి, సత్య సంబంధమైన శుభోధ ఏంటి తెలుసుకోవటానికి ప్రయత్నించేది. చాలామంది మాకు తెలిసిందే నిజమని అనుకుని భ్రమపడి వెళ్ళిపోతున్నారు. అదంతా భ్రమే తప్ప నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్కి తర్వాత వచ్చింది ఏది నిజం కాదు. బైబిల్లో వ్రాయబడినట్లుగా బోధించకపోతే వాడు నిరంతరం అగాధంలో మూలన కూర్చుండి మలమలమాడే మంటల్లో కాలిపోవలసింది వాడు ఆత్మ. అందుకని క్రిందకి ఈ వచనం చదివి ముగిందాం, ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. కేవలం చదివాను, దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం. ఆదాము మొదలుకొని ఈ అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి వారు కూడా ప్రవచించారట. ఏం ప్రవచించారు, ఏ విధంగా ప్రవచించారు, దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం. రేపు ముగింపు గనక ఒక అరగంట ఎక్కువైనా భరించండి. ఒక్క విషయం గమనించండి, ఆ అరగంట ఎక్కువ చెబుతానన్నాడని మానేకండి, తప్పకుండా రండి. రేపు ముగింపు చాలా విలువైంది. ఆ ముగింపు పాఠాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. దేవుని నీతి ఎంత గొప్పదో గ్రహించండి. పరలోకపు వారసత్వానికి మనం ముందుకు వెళదాం. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపడం. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.